ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. నోవహు దేవుని యొక్క మాటకు లోబడి ఓడలో ప్రవేశించాడు. దానివల్ల అది క్రమక్రమంగా అతనిని భూమి నుండి పైకెత్తింది కదా. ఓడలో ఉన్నప్పుడు జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి భూమి మొత్తం నీటితో నిండిపోయినప్పుడు నోవహు కుటుంబం ఒక్కటే ఓడలో ఉన్నందున ఆ ఓడ నీటి మీద తేలియాడుతా చాలా ఎత్తులోకి, నీళ్లు ఎంత ఎత్తుకైతే వచ్చాయో అంతకన్నా ఎత్తులోకి, అంటే ఓడ తేలిందంటే అంత ఎత్తునున్నట్టే కదా నీళ్లు. అయితే దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి అంత ఎత్తులోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి భూమిని చూస్తే ఆయనకి ఎలా కనిపించుండిద్దండి? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఓడ అంత ఎత్తున లేచింది. పర్వతాలు, మహాశిఖరాగ్రాలు అన్నీ మునిగిపోయాయి కదా. ఏమీ లేదు కదా భూమి మీద. ఓడ ఒక్కటే నీటి మీద తేలియాడుతా అంత ఎత్తునుంది. అంత ఎత్తుకి వెళ్ళిన తర్వాత ఒకసారి కిందకు చూద్దామని కిందకు చూస్తే ఆ భూమి ఎలా ఉండేది? ఎలా కనిపించుండిద్ది? చాలా చిన్నగా కనిపించుండిద్ది కదా. అంటే అంత పైకి ఎత్తబడ్డాడు. అయితే ఇదే సంఘటన, ఇదే విషయాన్ని మన ఆత్మీయ జీవితంలో కూడా మనం గమనించుకున్నట్టయితే ఆ ఓడ మన క్రీస్తు. దేవుని పిలుపుకు మనం విధేయులమై అప్పగించుకొని క్రీస్తులోనికి ప్రవేశించినప్పుడు, లేక క్రీస్తు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆయన మనలను కూడా భూ సంబంధమైన పరిసరాల నుండి పరలోకమైన ఔన్నత్యములకు ఎత్తుతాడు కదా. మనం మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తాడంటే భూ సంబంధమైన వస్తువులు కూడా మనకి చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. అంటే భూ సంబంధమైన వస్తువులు అంటే ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనం లోకాన్ని ఫాలో అయ్యి సౌందర్యంగా, అందంగా కనిపించాలని, ఆకర్షణగా కనిపించాలని మేబీ మరి ఎక్కువగా రెడీ అయ్యుండొచ్చు. లేదా మనకి శ్రమలు, ఎప్పుడైతే మనం క్రీస్తులో ఎదుగుతున్నామో, ఆత్మీయంగా ఎదుగుతున్నామో ఆ టైంలో మనకొచ్చే శ్రమలన్నీ చాలా పెద్ద పెద్దగా కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి పూర్తిగా ఆయన మీద ఆధారపడతామో, పూర్తిగా ఆయనని ఆనుకుంటామో, అప్పుడు ఆ సమస్యలు గాని, ఆకర్షణలు గాని అవన్నీ కూడా చాలా అల్పముగా కనిపిస్తాయి కదా. ఇక్కడ వాక్యం అదే కదా చెప్తుంది. ఆ ఓడ ఎప్పుడైతే ఎత్తుగా వెళ్ళిపోయిందో, ఎత్తుకి వెళ్ళిపోయిందో, ఆ భూమి గాని, ఆ కింద ఉన్నవి గాని, కింద మనుషులు గాని, చెట్లు గాని, పర్వతాలు గాని, అంత పెద్ద పెద్ద పర్వత శిఖరాలు కూడా చిన్న చిన్న వస్తువుల్లాగా కనిపిస్తున్నాయి. చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగే మనం దేవునిలో ఉన్నప్పుడు, మన ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, మన జీవితంలోకి మన యేసయ్యని మనం ఆహ్వానించినప్పుడు మనకు కూడా ఒకప్పుడు మనకి సౌందర్యంగా, ఆకర్షణీయంగా ఉన్న వస్తువులు కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇంతకుముందు మేబీ వాటిని ఫాలో అయ్యుండొచ్చు, ఆ ప్రకారంగా నడుచుకుని ఉండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదు కదా. ఈ విషయం నేను అసలు ఎందుకు గ్రహించలేకపోయాను? ఎప్పుడైతే నేను యేసయ్య మీద ఆనుకున్నానో అప్పుడు నాకు నేను చేసినవన్నీ అది అల్పము కదా, అసలు వ్యర్థమైనవి కదా అని మన దృష్టికి అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయండి. మనం ఎంత అధికంగా పరలోక విషయంలో అవుతామో అంత అల్పముగా భూ సంబంధమైన వాటిని కూడా ఆశిస్తాము. అంటే ఇక మన మనసు, మైండ్ అనేది మారిపోయిద్ది కదా. దేవుని మీద ఆనుకుంటే ప్రతి విషయానికి దేవునికి అప్పగించేసి పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే ఆ మైండ్ ఎలా ఉండిద్దని ఇక్కడ చెప్తున్నారంటే, ఇక నాకు ఈ భూమి మీద నేను ఎంత సంపాదించి, ఇంత కష్టపడి, నిద్ర లేకుండా, సరిగ్గా టైం టు టైం అన్నం తినకుండా, రెస్ట్ లేకుండా, ఇంత కష్టపడి ఇంత సంపాదించి ఇంత పెద్ద బిల్డింగులు కట్టినా కూడా అవన్నీ ఒకరోజు వదిలిపెట్టి వెళ్లాల్సిందే కదా. ఆ మాత్రం దానికి ఎందుకు నేను ఇంత కష్టపడడం? ఇప్పుడు నేనింత కష్టపడే కన్నా దేవుని మీద ఆనుకున్నాననుకో, నాకు ఏది కావాలో ఆయన ఇస్తాడు కదా. ఆయన మీద డిపెండ్ అయితే చాలు కదా. ఇంకెందుకు నా సొంత జ్ఞానం, నా సొంత బలంతో ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఆరోగ్యం చెడగొట్టుకుంటా అని అప్పుడు మనకి ఆలోచన వచ్చిద్దండి. ఎప్పుడొచ్చిద్దంటే
పూర్తిగా దేవుని మీద, దేవుని మాటకు లోబడినప్పుడు, నోవహు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడే ఆ ఓడలోకి ప్రవేశించాడో అప్పుడు ఆ భూమి మీద ఉన్న వాటర్ లో మునిగిపోకుండా, జలప్రళయంలో చిక్కుకోకుండా, అందులో నశించిపోకుండా నోవహు కుటుంబం కూడా ఆ నీటి మీద తేలియాడుతా ఉంది కదా. అంత ఎత్తుకు తీసుకెళ్లాడు నోవహుని. ఎందుకు? కేవలం ఒకటి నోవహు చేసిన పని, దేవుని మాటకి లోబడ్డాడు. ఆయనకు అప్పగించేశాడు. అయ్యా, నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను, నువ్వు ఈ పని చెయ్యొద్దు అంటే నేను చెయ్యను. ఇదిగో ఓడ అన్నారు, ఓడ ఎలా సైజులతో సహా చెప్పాడు కదా తండ్రి. అలాగే మనం చేసే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా తండ్రి మనకి సలహాలు ఇస్తా ఉంటాడండి. అది తప్పైతే అది తప్పు, నువ్వు తప్పు, ఆ దారిలో నడవద్దు, ఆ పని చెయ్యొద్దు, అది తప్పు అని చెప్తాడు. ఒకవేళ మంచి అయితే, ఇదిగో ఈ పని చెయ్యి, అప్పుడు నేను సంతోషిస్తాను, ఈ పనులు చెయ్యి, అప్పుడు నేను చాలా నీకు తోడుగా ఉంటాను అని ప్రతి విషయంలో కూడా మన జీవితంలో తండ్రి ఎప్పటికప్పుడు మనల్ని ప్రోత్సహిస్తా మాట్లాడుతూ ఉంటాడు కదండి. ఎప్పుడైతే నోవహు దేవుని మాటకు పూర్తిగా లోబడ్డాడో అప్పుడే అంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆ కింద భూమి అంతా కూడా అల్పముగా ఒక చిన్న వస్తువులాగే కనిపించింది. అలాగే మనం కూడా మన జీవితంలో దేవుని మీద ఎప్పుడైతే పూర్తిగా ఆధారపడతామో, కష్టం, పూర్తిగా ఆధారపడాలంటే చాలా కష్టం అండి. ఏదో ఒక విషయంలో కూడా మనకి డౌట్ అనేది వస్తుంది. మీకు వచ్చింది, నాకైతే ఇంకా ఎక్కువ వచ్చింది. ఏదైనా విషయం అనుకుంటాము, అది అవ్వట్లేదు, ఆ పని అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఏంటి ప్రాబ్లం? నేనేమన్నా తప్పు చేసిన, మిస్టేక్ ఎక్కడైనా చేశానా అని ఎప్పుడు మన సొంత బుర్ర పెట్టి ఆలోచిస్తాం గాని పూర్తిగా దేవునికి అప్పగించానా లేదా అనేది అసలు ఆలోచించట్లేదు. అది మీరైనా నేనైనా సరే అలా ఆలోచిస్తా మన సొంత తెలివితోనే అది ఓకే అవ్వాలి, మన సొంత జ్ఞానంతోనే అది సక్సెస్ అవ్వాలి అని మనం అనుకుంటాం. కానీ అలా కాదమ్మా. ఇదిగో పూర్తిగా నా మీద డిపెండ్ అవ్వండి, నా మాటకి లోబడండి. ఆ పని ఎంత, నాకేమన్నా అదేమన్నా మీకంటే అది చాలా పెద్ద పని, చాలా పెద్ద ప్రాబ్లం, కానీ నా కంటికి ఎంతది, చాలా చిన్నది కదా అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఓడ ఎంత పైకి ఎత్తబడిందో అంత ఎత్తుకి నోవహు వెళ్ళాడు. అదేవిధంగా క్రీస్తును మనం ఎంత అధికంగా ఎత్తి పట్టుకుంటామో, ఎంతగా ప్రేమిస్తామో, ఆయన మీద ఎంతగా డిపెండ్ అవుతామో అంత అధికంగా, అంతే ఎక్కువగా మనం దేవుని మహిమ కొరకు ఎత్తబడతాం కదండి. ఒక కొండ మీదున్న పట్టణంలాగా మనం లోకానికి వెలుగుగా మారతాం. మన యొక్క వెలుగు చూచి మనుషులు పరలోకమందున్న తండ్రిని మహిమపరచెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటాం. అంటే ఇక వాళ్ళకి పక్కన వాళ్ళకి చూసినప్పుడు అర్థం కాదు, అరే ఒకప్పుడు వీళ్ళకి కనీసం ఇల్లు కూడా లేదు, అసలు ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక ఉద్యోగం ఉండేది కాదు, ఎప్పుడు రోగాలు రొస్టులు, ఎప్పుడు బాధలు శ్రమలని అదేని ఇదేని ఎప్పుడు ఏడుస్తానే ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి సడన్ గా ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో అంత సమాధానంగా ఉంటున్నారు, అన్ని సమకూరుతున్నాయి. ఇప్పుడు మనందరిలో వాళ్లే హై రేంజ్ లో ఉన్నారు. ఎలా సాధ్యమైంది ఇది? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని డౌట్ వచ్చింది కదండి పక్కన వాళ్ళకి. ఈ విషయంలో అయితే మా కుటుంబమే ఒక ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే మా పరిస్థితి, మా ఆర్థిక పరిస్థితి, మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, మా కాలనీలో ఉన్న వాళ్ళకి గాని, చుట్టాలకు గాని అందరికీ తెలుసు. పలానా వాళ్ళు, అదిగో ఆ ఇంట్లో అమ్మ పలానా ఏసురత్నం వాళ్ళు ఇల్లు ఎక్కడంటే అదిగోనండి, అదిగో ఆ సందులో వెళ్ళి ఇళ్ళన్నీ రేకులు ఇళ్ళో లేకపోతే వేరే వేరే చిన్న స్లాబ్ వేసుకుని ఉంటాయి, కానీ ఆ మధ్యలో ఒక్కిల్లే గోడ పడిపోయి పూరి గుడిసుండిద్ది, అదే వాళ్ళ ఇల్లు అని చెప్పేవాళ్ళు ఎవరైనా బంధువులు అడిగితే. అంటే ఆ స్థితిలో ఉన్నాం మేము ఒకప్పుడు. కానీ తండ్రి మీద ఎప్పుడైతే ఆనుకున్నామో, అసలు మేము ఎలా అనుకున్నామో కూడా మాకు తెలియలేదండి. ఎందుకంటే హాస్టల్లో వాళ్ళు ప్రార్థన చేపించారు కదా, అది అసలు ఎంత బ్లెస్సింగ్ అయిందంటే దేవుని కృపను బట్టి చిన్నపిల్లల ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడండి. అందుకే అందరు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండమని తండ్రి చెప్పేది. చిన్నపిల్లల ప్రార్థన తప్పకుండా వింటాడు. మేం చిన్న వయసులో మాకు తెలియకుండా మోకాళ్ళేసి కన్నీరు కార్చి అడిగాము. ఏం అడుగుతున్నావో మాకు తెలీదు, ఏం మాట్లాడాలి, ఏం ప్రార్థన చేయాలో కూడా తెలీదు. అయినా సరే
మా టీచర్లు మాతో చెప్పి ఇదిగో ఇలా చేయండి మాకు నేర్పించారు. ఆ ప్రార్థన కూడా తండ్రి తీసుకున్నాడు. అసలు అవసరం కూడా లేదు. తెలిసి తెలియని వయసులో ఆ చేసిన పట్టించుకోరు కదా చేసే పనులు. కానీ తండ్రి అది కూడా సీరియస్ గా తీసుకున్నాడు. మాకు తెలియకుండానే అడిగాము, మా ఇల్లు మంచి ఇల్లు ఇవ్వయ్యా, మంచి పొజిషన్ ఇవ్వు అడుగుంటాము. మేబీ నాకు గుర్తులేదు, అసలు నానా చేసుంటాడు. కానీ అప్పుడెప్పుడో చేసిన ప్రార్థన తండ్రి చాలా సీరియస్ గా తీసుకుని ఎవరైతే మమ్మల్ని అవమానించారో, ఎవరైతే మమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళ చుట్టూరు ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక మాట అన్నవాళ్లేనండి. మా ఇంటి చుట్టూరు ఉన్నవాళ్ళు ఏదో ఒక మాట అన్నవాళ్లే. ఎవరైతే మమ్మల్ని అన్నారో వాళ్ళ ముందే మేము ఇల్లు కట్టే పరిస్థితి తండ్రి తీసుకొచ్చాడు. ఇల్లు కట్టించి చుట్టూ ప్రహరీ కట్టించి ఎంత చక్కటి గృహాన్ని, మాకు సరిపడా 1 సెంటున్నర స్థలం, కానీ మాకు సరిపడా ఇల్లు చక్కగా కట్టేలా తండ్రి అంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు అందరు ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మేం పూరిగొడుసులో ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉన్నారో అదే పెంకుటిల్లో ఉన్నారు ఇప్పుడు కూడా. అదే పాతబడిపోయిన డాబాలోనే ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ మాకు తండ్రి ఎంత ధన్యత, ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడంటే వాళ్ళందరికి ఆశ్చర్యం. మళ్ళీ క్రిస్టియన్సే, బయట వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి ఆశ్చర్యం, అసలు ఎలా కట్టారు వీళ్ళకి? ఒక ఇల్లు, పని సరిగ్గా ఉండదు, పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళు చదువు, వాళ్ళు ఒక పక్క ఫీజులు కడుతున్నారు, ఓ పక్కన ఇల్లు కడుతున్నారు. అసలు ఎట్ట సాధ్యమైంది వీళ్ళకి? అంటే ఆ మహిమ ఎవరిదంటే మన తండ్రిది కదా. పరలోకమందున్న తండ్రి మన యొక్క వెలుగు చూచి మనుష్యులు, మన చుట్టూ ఉన్న మనుషులే పరలోకమందున్న తండ్రిని మహిమపరచెదరు. ఎప్పుడైతే ఇక మా అభివృద్ధిని చూశారో, తండ్రి దేవుని కృప, ఆయన బ్లెస్సింగ్స్ వస్తే ఇలా ఉండిద్దేమో అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో అప్పటి నుంచి వాళ్ళు కూడా దేవుణ్ణి ఫాలో అవ్వడం నేర్చుకున్నారండి. చాలా మంది. మేము ఒకళ్ళ జోలికి వెళ్ళాం. అసలు వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నా, అవమానంగా మాట్లాడినా, తక్కువ చేసి చులకనగా చేసి మాట్లాడినా కూడా తిరిగి ఒక మాట అన్నాం. నేనైనా, అన్నయ్య అయినా, నానైనా, అమ్మైనా, ఇంట్లో అందరం అదే పరిస్థితి. దేవుని కృప, అది మా గొప్పతనం కాదండి. దేవుని ఎడల భయభక్తులుగా మమ్మల్ని పెంచబట్టి, చిన్నప్పటి నుంచి అలా పెంచబట్టి మా అమ్మ నాన్న హాస్టల్లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా సైలెంట్ గా ఉండడం. అది అప్పుడు చిన్నప్పుడు గాని, మేము ఒక ఏజ్కి వచ్చినప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు, డిగ్రీకి వచ్చిన తర్వాత గానీ, ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళని జోక్గా కూడా చులకన చేసి మాట్లాడే మాటలు మేము మాట్లాడలేదండి. మాట్లాడిన వాళ్ళే తండ్రి ఎప్పటికప్పుడు గద్దిస్తా ఉంటాడు. అది మనం జోక్గా అనుకుంటాం, లైట్ తీసుకో అనుకుంటాం. కానీ మన దేవుడు లైట్ తీసుకోడు. నువ్వు ఎందుకన్నావు ఆ మాట? నువ్వు నా పెంపకంలో పెరిగి ఆ మాటలు ఎందుకన్నావు? వాళ్ళు బాధపడే మాట ఎందుకన్నావు అని అడుగుతాడు. ఆ గద్దింపు అనేది వస్తా ఉండిద్ది ఎప్పుడు కూడా మాకు. అది కేవలం దేవునిలో ఎదిగితేనే వచ్చిద్దండి. మమ్మల్ని దూషించిన వాళ్ళు, మమ్మల్ని అవమానపరిచిన వాళ్ళు, తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, చులకన చేసిన వాళ్ళ కళ్ళ ముందే ఇల్లు కట్టించాడు. వాళ్ళ కళ్ళ ముందే ఉద్యోగాలు చేసే కృప ఇచ్చాడు. వాళ్ళ కళ్ళ ముందే మంచి సంబంధం వచ్చి మ్యారేజ్ చేశాడు. అసలు అందరూ ఎగతాళి చేశారు. మీ నాన్నకు అబ్బా అంత సీన్ ఉందా? మీ పెళ్లిళ్ళు చేస్తాడా? నీది మీ అన్న ఇది పెళ్లిళ్ళు చేస్తాడా? అంత ఆర్థిక స్థితి ఉందా మీకు? ఎందుకంటే అప్పుడు మా నాన్న డ్రింకర్ అండి. డ్యూటీకి వెళ్తాడు, సెక్యూరిటీ సూపర్వైజర్ గా చేస్తాడు, కానీ డ్రింకర్. అందుకని ఇక వాళ్ళు హేళనగా అట్లా చేశారు. కానీ మన తండ్రి గొప్పోడండి. మనుషులు ఎన్ని సూదులైనా గుచ్చనివ్వండి, మన తండ్రి ఉన్నాడు. సూదులు గుచ్చడండి మన తండ్రి. ఓదార్పు మాటలే ఇస్తాడు, ధైర్యపు మాటలే ఇస్తాడు. మనుషులైతే మనల్ని కించపరుస్తారు, మనుషులైతే మనల్ని తొక్కడానికి చూస్తారు. కానీ మన తండ్రి అలాంటివాడు కాదండి. మన చేయి పట్టుకుని అందరూ దూషించినా, అందరూ ద్వేషించినా, అందరూ విడిచిపెట్టినా, అందరూ అవమానించినా మన తండ్రి ఉన్నాడు. మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. గొప్ప దేవుడు, జాలిగల దేవుడు, మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే దేవుడు మండి మన తండ్రి. చేయి పట్టుకొని పైకి లేపాడు మమ్మల్ని. అందరూ ఆశ్చర్యం, పలానా వాళ్ళ అరే అంత మంచి సంబంధం వచ్చిందా? అలాంటి వాళ్ళు అస్సలు అందరికి ఆశ్చర్యం. నిజంగా వాక్యం అనేది ఖచ్చితంగా మా జీవితంలో నెరవేరిందండి.
మన యొక్క వెలుగు చూసి మనుషులు పరలోకమందున్న తండ్రిని మహిమపరచెదరు. ప్రతి ఒక్కళ్ళకు తెలుసు, ఒక గొడవకి వెళ్లేవాళ్ళు కాదు వీళ్ళని, ఒక మాటకు మాట చెప్పేవాళ్ళు కాదు, ఎన్ని మాటలన్నా తలదించుకొని వెళ్లేవాళ్ళు. కానీ వాళ్ల ముందు వాళ్ళ తండ్రి, పరలోకమందున్న తండ్రి వాళ్లతో ఉన్నాడు. దేవుని కృపను బట్టే వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అవమానపరిచారో వాళ్ళు ఫస్ట్ దేవుని ఫాలో అవ్వడం అలవాటు చేసుకున్నారు. అంతకుముందు చర్చికి వెళ్ళనోళ్ళు కూడా మమ్మల్ని చూసి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశారండి. అసలు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు తండ్రి. అంతకన్నా ఏం కావాలండి? అంతకన్నా బిల్డింగులు కావాలా? కోట్ల కోట్ల ఆస్తులు కావాలా? చాలు కదా. మనల్ని చూసి, మన కుటుంబాన్ని చూసి, మన స్థితిని చూసి వీళ్ళు దేనికి అసలు వీళ్ళకి ఆర్థికంగా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. వాళ్ళకు తెలుసు మాకంటూ ఈ భూమి మీద హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ మాకు సహాయం అక్కడి నుంచి వచ్చింది, పరలోకం నుంచి వచ్చింది, తండ్రి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టే అంత చక్కగా తండ్రి ఆశీర్వదించాడని వాళ్ళందరూ గ్రహించారు. చర్చికి వెళ్తున్నారు ఫస్ట్, అది సంతోషం. ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు, కొంతమంది వెళ్ళేవాళ్ళు కాదు. ఏం వెళ్తాంతి, ఎంత చర్చికి వెళ్ళినా కూడా మన పరిస్థితి ఇంతే ఉన్నాయిగా, మనకి సమస్యలు పోతున్నాయా లేకపోతే శ్రమలో రాకుండా ఉన్నాయా అని కాస్త వెనక తగ్గినోళ్ళు కూడా ఎప్పుడైతే మా స్థితి, మా పరిస్థితిని చూశారో అప్పుడు ఇక వారం వారం చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇదంతా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వెలుగు చూచి మనుషులు పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారంటే ఆ వాక్యానికి ఫర్ ఎగ్జాంపుల్ మేమే అని చెప్తున్నాను. మీ కుటుంబాలు కూడా అలాగే ఉండాలి. అలా ఎప్పుడుంటాయంటే దేవుని మాటకు లోబడి మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు. నోవహు వెళ్ళాడు, ఆయన కుటుంబం రక్షింపబడింది. నోవహు దేవునికి లోబడ్డాడు, ఆయన కుటుంబం జలప్రళయం నుంచి తప్పించబడింది. పర్వతములు మునిగిపోయెను. మనం ఆత్మీయ జీవితంలో ఉన్నతమునకు వెళ్లే కొలది ఒకప్పుడు మన ముందు చాలా పెద్దగా, చాలా కఠినంగా కనపడిన పర్వత శిఖరాల వంటి సమస్యలు కూడా మన చూపుకి, మన కంటికి ఎలా కనిపిస్తాయంటే ఈ కనపడవ ఈ మరుగైపోతే చిన్న చిన్నగా ఒక్కొక్కటి తీరిపోతాయి. మాకంతే తీరిపోయినాయి కదా. ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నాన్న ఫుల్ డ్రింక్ చేసేవాడు. ఇక తర్వాత తండ్రి ఆపేశాడు. ఎప్పుడైతే చర్చిగా మీటింగ్స్ కి పాల్ దినకరన్ గారి మీటింగ్స్ కి వెళ్ళాడు, ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ తండ్రి పట్టుకున్నాడు నాన్నని. ఇక ఆపేశాడు. నాన్న రోజు ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుకుంటాడు, కానీ బలహీనత కదా. ఇక అక్కడికి వెళ్ళాడు, ఆ ప్రార్థనలో ఇక తీర్మానించుకున్నాడు, ఇక నేను వెళ్ళను, డ్రింక్ జోలికి వెళ్ళను అని. ఇప్పుడు కూడా తాగడిక. తర్వాత ఇంకా వేరే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అవి ఆపేశాడు. అంటే క్రమక్రమంగా ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో, మన ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరానికి మనం వెళ్తామో, అప్పుడు మన ముందు మనకున్న ఈ సమస్యలన్నీ కూడా చిన్న చిన్నగా కనుమరుగైపోతాయండి. అప్పుడు మనం ఇక అభివృద్ధి చెందడం స్టార్ట్ అవుతుంది. ఆ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో అప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులు దేవుని మహిమపరుస్తారు, మనల్ని కాదు. అరే పలానా వాళ్ళు అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఇంత సడన్ గా ఇల్లెట్లా కట్టారు, ఆ పిల్లోడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ ఎలా మానుకున్నాడు, అసలు అంత సమాధానం ఎలా వచ్చిందంటే కారణం ఒక్కరే, అదే మన యేసయ్య. ఆయన మీద ఆనుకోబట్టే అహో వీళ్ళు చర్చికి వెళ్తారనుకుంటా, రోజు ప్రార్థనలో ఉంటారనుకుంటా, అందుకే వీళ్ళకి ఇంత కట్టగలిగారు, లేకపోతే వీళ్ళకెవరు సహాయం చేశారు, వీళ్ళకెవరున్నారు వీళ్ళని చూసి అని అనుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చర్చికి కూడా వచ్చారండి. అలా మా జీవితాన్ని బట్టి, అంటే మా గొప్పతనం కాదండి, దేవుని కృప. ఎలాగైతే చుట్టుపక్కల వాళ్ళు దేవుణ్ణి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారో అది మాకు ఆశీర్వాదమే, అది దేవునికి మహిమ. అలా మీ కుటుంబాలు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడైనా సరే మిమ్మల్ని చూసి ఎవరైనా హేళన చేయొచ్చు, మిమ్మల్ని చూసి ఎవరైనా అవమానకరంగా మాట్లాడొచ్చు, మిమ్మల్ని కించపరచొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టొచ్చు మాటలతోనే. కానీ మీరు బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి బాగాకపోవచ్చు, ఇప్పుడు నా స్థితి ఇలాగే ఉండొచ్చు, ఇలా ఉంది కాబట్టి అందరు నన్ను అవమానపరుస్తున్నారు. కానీ ఒకప్పుడు తర్వాత నెక్స్ట్ రాబో కాలంలో నా దేవుడు నాకు మంచి స్థితి ఇస్తాడు, మంచి ఫ్యామిలీని ఇస్తాడు, మంచి ఇంటినిస్తాడు, మంచి గౌరవాన్ని ఇస్తాడు అనే గట్టిగా దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద డిపెండ్ అవ్వండి, ఆయన మాటకు లోబడండి. మీలో కుటుంబంలో ఏమన్నా మైనస్లున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకుని అవన్నీ తీసేసుకుని దేవుని మీద పూర్తిగా ఆధారపడితే
ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నారని మనం 2 మాటలు మిగలకూడదండి. చాలా తప్పు. అది ఇక మనం ప్రార్థన చేసినా తండ్రి పట్టించుకోడు. అదే ఫస్ట్ మన ఆత్మీయ స్థితి, మన పరిస్థితి, మన కుటుంబం ఎలా ఉంది? గొడవలకు వెళ్లే కుటుంబమా? ఒకళ్ళు అవమానపరుస్తున్నారని వాళ్ళను కూడా అవమానపరిచే మనసా మంది? అలాంటి మనసు మనకొద్దు. అవన్నీ తీసేసుకుని దేవుని మీద డిపెండ్ అయితే ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని చులకన చేశారో వాళ్ళ ముందే మిమ్మల్ని నిలబెడతాడండి తండ్రి. మమ్మల్ని నిలబెట్టాడు, మిమ్మల్ని కూడా నిలబెడతాడు. మేమేదో మీకన్నా గొప్పవాళ్ళం కాదండి. అయినా సరే తండ్రి మా మీద జాలిపడి కనికరపడి అందరూ మనుషులందరూ మమ్మల్ని ఆటంకపరిచి మమ్మల్ని అవమానిస్తున్నా కూడా తండ్రి ఆ స్థితిలో నుంచి మమ్మల్ని ఒక మంచి అందరూ ఆశ్చర్యపోయే స్థితిలోకి తీసుకొచ్చాడండి. అలా మిమ్మల్ని కూడా తీసుకురాబోతున్నాడు. కాబట్టి దేవుని మీద ఇప్పటి వరకు మీరు డిపెండ్ అవ్వలేదేమో, ఇంకా మీ తెలివి, మీ జ్ఞానం, మీ టాలెంట్ మీద ఆధారపడుతున్నారేమో. ఒక్కసారి చెక్ చేసుకోండి మీ లైఫ్లో. ఇంట్లో భార్య ఒక మాట అందని భర్త 2 మాటలు, భర్త 2 మాటలు అన్నాడని భార్య 4 మాటలు. అలా వద్దండి. అత్త కోడలు, అత్తకు లోబడాలి కోడలను ప్రేమించాలి అత్త. ఆ విషయంలో కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? మీరు సంతోషంగా ఉంటే దేవుని ఆశీర్వాదం మనకి స్టార్ట్ అయిద్దండి. కాబట్టి అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని సహాయం ఇప్పుడు మీరున్న పరిస్థితిలో నుంచి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, ఆ రీతిగా దేవుని కృప మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా, మరి నోవహు మీ మాటకు లోబడ్డాడు కాబట్టి అంత ఉన్నత స్థితికి మీరు తీసుకెళ్లారు తండ్రి. మరి ఈ మాటలు వింటున్న మాలో ఎవరైనా సరే మీ మాటకు లోబడకుండా, మీ మీద పూర్తిగా ఆనుకోకుండా, మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం, మా సొంత టాలెంట్ మీద డిపెండ్ అయి ఉన్నారేమో. అందుకనే మేము ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదేమో, ఇంకా అల్పమైన స్థితిలోనే ఉన్నావేమో. ఒక్కసారి ప్రభువా మా పరిస్థితి మారాలంటే మీ మీద ఆధారపడాలని మీరు చెప్తున్నారు. మీ మీద డిపెండ్ అవ్వాలని, మీ మాటకు పూర్తిగా లోబడాలని మీరు కోరుకుంటున్నారు. అలాంటి పరిస్థితి, అలాంటి మనసు, అలాంటి ధన్యత, ఆ లోబడే మనసు మాకివ్వండి తండ్రి. మీరిస్తేనే మేము లోబడగలం. ఆ కృప, ఆ సహాయం మీ నుంచి వస్తేనే మేము పూర్తిగా మీ మీద ఆధారపడగలం తండ్రి. నోవహు ఎలాగైతే మీ మీద ఆధారపడ్డాడు, ఎలాగైతే మీ మాటకు లోబడ్డాడు, ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే అడుగుతున్నాం, మీరు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి ప్రేమించే దేవుడు కాదు తండ్రి. మీకు అందరూ సమానమే. అందుకే ఆయనకు ఆ కాలంలో, ఆ తరాలలో ఆయనతో మాట్లాడి మీ మాటకు లోబడే మనసు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా నా తండ్రి, ఈ మీ మాటల ద్వారానే మీకు లోబడే మనసు మాకివ్వండి నా తండ్రి. మా కుటుంబాలు అవమానకరంగా ఉన్నాయి, మమ్మల్ని అందరూ చులకన చేసి మాట్లాడుతున్నారని మేము బాధపడుతున్నాం. కానీ ప్రభువా, మీరు చులకన చేసి చూసే దేవుడు కాదు, మీరు అవమానకరంగా మాట్లాడే దేవుడు కాదు, మా కుటుంబాలను చూసి నవ్వే దేవుడు కాదు, మా స్థితిని చూసి మీరు మమ్మల్ని తక్కువ చేసి చూసే దేవుడు కాదు తండ్రి. మా మీద జాలి పడే తండ్రి, మా మీద కనికర పడే తండ్రి ప్రభువా. మరి మా చేతులు పట్టుకుని పూర్తిగా మీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. మా జీవితాలు ప్రభా, మా కుటుంబాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందేలా మీ కృప అనుగ్రహించండి. మరి మాకున్న సమస్యలు నా తండ్రి, మీరు మీ మీద మేము పూర్తిగా డిపెండ్ అయితే మీ సమస్యలు కనుమరుగైపోతాయమ్మా అని మాట్లాడారు. ఆ స్థితిలోకి మేము వచ్చేలా మీ కృప, మీ సహాయం మాకు అందించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.